ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారండి, ఏ జాబు చేయరు. వాళ్ళేంటంటే ఓన్లీ సరుకుల మీదో, కూరగాయల దగ్గరో, లేకపోతే ఇంటి ఖర్చులకో, లేకపోతే అమ్మా నాన్నలు ఇచ్చినయో, ఎవరో ఒకళ్ళు ఇచ్చిన గిఫ్ట్ మనీయో సేవ్ చేసుకోవాలి. అంతకు మించి సేవ్ చేసుకోలేరు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారనంటే, మీ దగ్గర ఇప్పుడు గ్రామ్ రేటు మనం గూగుల్లో కొడితే ఎంచక్కా వచ్చేసిద్ది. ఫస్టు మన ఎంత ఖర్చు పెడుతున్నాం, ఏది వేస్ట్గా ఖర్చు పెడుతున్నాం అనేది తెలుసుకొని ఆ ఖర్చుల్ని ఫస్ట్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు ఈ ఇయర్కి మనం ఏం కొనలేము అనుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్కి అట్లీస్ట్ ఒక 10,000 5,000 మనం కూడబెట్టేస్తాం కదా. అలాంటి వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. ఈ కాయిన్స్ కానీ బిస్కెట్ కానీ కొనుక్కోవచ్చు. ఎందుకంటే అప్పుడు జిఎస్టీ కట్టినా కానీ మనం ఎప్పటికో ఒక 3-4 గ్రాములకి కొనుక్కుంటాం కాబట్టి అప్పటికి ఓకే. అంటే మనీ ఉండవు, పోతాయేమో, మన ఖర్చులో పెట్టేస్తానేమో అని అనుకునేటట్టయితే. లేదు, అదే అమౌంట్ తీసుకెళ్ళి మీరు సిల్వర్ కొనుక్కోండి. సిల్వర్ కాయిన్స్కి ఏంటంటే సిల్వర్కి మేకింగ్ ఛార్జెస్ ఉండవు. సిల్వర్ బెస్ట్ అనమాట. మన దగ్గర కొంచెం మనీ ఉంది, బంగారం కూడా రాదు, ఏం చేయాలి, ఇంట్లో పెడితే వేస్ట్ అయిపోతాయి అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బంగారం బదులు సిల్వర్ కొనండి. అది కూడా ఐటమ్స్ కాదు, జస్ట్ కాయిన్స్ లేకపోతే బిస్కెటు అలా కొనండి. అప్పుడు మీకు ఏంటంటే మనీ సేవ్ అవుతాయి. దాన్ని ఇప్పుడప్పుడే వెంటనే అమ్మేసేయొద్దు. అలా కొన్ని సిల్వర్ కాయిన్స్, సిల్వర్ బార్స్ మనం దాచేశాక ఇంకా ఒక 100 గ్రామ్స్ సిల్వర్ అయింది, లేకపోతే 1 కేజీ 1/2 కేజీ సిల్వర్ అయింది అన్నప్పుడు తీసుకెళ్ళి దాన్ని షాప్లో వాళ్ళకి ఇచ్చేసి దాని ప్లేస్లో మనం బంగారం తీసుకోవాలి. అప్పుడు రేటుని బట్టి వాళ్ళు ఎన్ని గ్రామ్స్ వచ్చింది, ఏంటి, తరుగు ఎంత, మజూరీ ఎంత అని గోల్డ్కి వేస్తారు. అంతేగాని సిల్వర్కి తరుగు మజూరీలు అనేవి మోస్ట్లీ తీసుకోరు ఎవరు. ఇప్పుడు ఏమన్నా కొత్తగా తీసుకుంటున్నారేమో కానీ చాలా వరకు అయితే వాటికి తరుగు మజూరీ అనేది ఉండదు.